ఏపీ మంత్రి లోకేష్ నేటి నుంచి 2 రోజుల పాటు కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఆదోని పట్టణం బైపాస్ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి లోకేష్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోని క్లస్టర్లు, యూనిట్, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులతో మాట్లాడి పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆదోనిలోని కార్యక్రమాలు ముగిసిన అనంతరం మంత్రి లోకేష్ ఈ రాత్రికి ఆదోనిలోనే బస చేయనున్నారు. సమావేశానికి హాజరయ్యే వారి జాబితాను రాష్ట్ర టీడీపీ కార్యాలయమే నేరుగా ఖరారు చేసింది. రేపు మంత్రి లోకేష్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలోని పర్యటించి అక్కడ టాటా సుజ్లాన్ కంపెనీల సోలార్ ప్రాజెక్టు భూమి పూజలో పాల్గొననున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఏదైతే రాష్ట్ర ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2 రోజుల పరిసరలో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోని చేరుకుంటున్నారు. ఈ రోజు ఆదోని చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ జరిగేటటువంటి ఏదైతే పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం పత్తికొండలో సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంత్రి లోకేష్ నిర్వహించేటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే టీడీపీ 45 రోజులకు సంబంధించి కార్యక్రమాన్ని షెడ్యూల్లో తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లోకి ఇంటింటికి తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అందరూ ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 2 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అలాగే సుపరిపాలనకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈ రోజు ఏదైతే నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యకర్తల అలాగే నాయకుల సమావేశంలో కూడా సంబంధిత నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు దిశానిర్దేశం చేసి పార్టీ బలోపేతానికి కావచ్చు, అలాగే ఈ 2 నెలల్లో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించి అక్కడి నుంచి నాయకుల యొక్క సమస్యలు కావచ్చు, అలాగే రాబోయే ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఏ విధంగా చేస్తే మనం ప్రజల ఉద్దకు ముందుకెళ్లాలనేటువంటి ఇలాంటి విషయాలన్నీ అలాగే నాయకుల కార్యకర్తలు అడిగి తెలుసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించి అలాగే ఈ 45 రోజులకు సంబంధించి టీడీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఏ విధంగా ఫీడ్ వస్తుంది అనేటువంటి వీటన్నిటిని కూడా అటు నాయకుల కార్యకర్తలతో ప్రత్యేకంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమం అనంతరం రాత్రికి అక్కడే బస్ చేస్తే రేపు పత్తికొండలో తిరిగేటువంటి సోలార్ ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ చేస్తున్నారు. ఇప్పటికే అటు కర్నూలు అలాగే కడప జిల్లాలో సోలార్ ప్రాజెక్టులు వేల కోట్లతో సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా నిర్మాణానికి ఇప్పుడు కొన్ని భూమి కూడా జరిగేటువంటి పరిస్థితుల్లో. అయితే భవిష్యత్తులో అటు రాయలసీమ ఏదైతే ఈ కర్నూలు, కడప సంబంధించి సోలార్ హబ్బుగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనా కూడా ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి అటు భద్రతను కూడా ఈ కర్నూలు జిల్లాలో ఎలాంటి ఇష్యూలు జరగకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి లోకేష్ వచ్చేటువంటి కార్యక్రమానికి ఒక ప్రాధాన్యతను కూడా ఉందని చెప్పుకోవచ్చు. భవాని. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.